హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను మటన్ కబాబ్ చేస్తున్నాను. చూడండి, మటన్ కబాబ్. దీనికి మంచిగా కారపొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, సాల్ట్, కొద్దిగా నూనె మొత్తానికి వేసి ఒక గిన్నెలు వేసి శుభ్రంగా కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి కబాబులు బాగా అయిపోయినాయి, బాగా కాలిపోయినాయి. ఎక్కడైనా కొద్దిగా పచ్చిగా ఉంటే ఇంకా అవి కూడా నేను బాగా ఫ్రై అయినట్టు కాలుస్తున్నాను. మటన్ కబాబ్ అంటే ఇంకా పచ్చిగా లేకుండా బాగా ఫ్రై చేయాలి. పచ్చిగా ఉంటే మనం తిన్నామనుకోండి కడుపులో అనేది పురుగులు పడతాయి. అందుకనేసి నేను బాగా కాలుస్తున్నాను. చూడండి, బాగా కాలుస్తున్నాను దీన్ని. చూస్తున్నారా, కబాబ్ రెడీ. బాగా నల్లగా ఫ్రై అయ్యేంతవరకు నేను బాగా కాల్చానండి నీళ్ళను. మనకు కబాబ్కి కావాల్సినది మటన్ శుభ్రంగా 2-3 సార్లు శుభ్రం చేసి దీంట్లో నేను కొద్దిగా సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, కారపొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపి ఒక 10 నిమిషాల నుండి 15 నిమిషాల వరకు వదిలేసాను. అంటే ఉప్పు కారం బాగా మనకు ముక్కకు అనేది అంటుకోవాలనేసి. ఇక్కడ మాత్రం ఈగలు చాలా గుంపులుగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనము ఇవి ఏమంటారు, యాటలు అనేటివి ఇక్కడ మనము కటింగ్ చేసామన్నమాట. బాబు మ్యారేజ్ కోసము. ముందుకే ఈగల కాలం ఇది. ఇంకా విపరీతమైన ఈగలు వచ్చేస్తున్నాయి. మనం ఎంత ఫెనాల్ వేసి శుభ్రం చేసుకున్నా కానీ సరే ఈగలు మాత్రం మాంసం ఉన్న దగ్గరికి కంపల్సరీగా ఉంటాయండి. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఈగలు పడకుండా జాగ్రత్తగా తీసుకుంటున్నాను. ఇలాగా ఒకటికి కొద్దిగా గ్యాప్ ఉన్నట్టుగా చూసుకుంటున్నాను. ఎందుకంటారా, మనకు ముక్క అంటుకొని ఉంటే కనుక సెంటర్ ప్లేస్ అనేది మనకు పచ్చిగా ఉంటుంది. పచ్చిగా లేకుండా మనము ఫేస్ ఒకసారి చూపించమ్మా. పచ్చిగా లేకుండా మనము కొద్దిగా గ్యాప్ ఉండాలా. ఒక్క అంగుళం అంతా లేకపోయినా 1/2 అంగుళం అంతా కొద్దిగా గ్యాప్ అనేది నేను ఉంచుతున్నాను. ఈ కబాబ్ అనేది చాలా టేస్టీగా. ఇప్పటికి 2 సార్లు నేను కాల్చానండి ఇలాంటి కడ్డీసు. 2 సార్లు కలిస్తే 2 సార్లు చేతుల మీదనే అయిపోయినాయి. తినేశారు ఇంట్లో. అందుకనేసి మళ్ళీ బాగా టేస్ట్గా ఉన్నాయి కాల్చు అంటే మళ్ళీ నేను స్టార్ట్ చేశాను ఇలా కాల్చడము. మనకు అప్పుడప్పుడు కర్రీస్ కన్నా ఇలాంటివి కాల్చుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. కాల్చడం మాత్రం పచ్చిగా కాకుండా బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిగా ఉంటే కనుక మనకు మంచిది కాదు ఒంటికి. ఓకే, మనము మొత్తానికి ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం బాగా కాల్చాలి. మనకు బొగ్గులపై అంటే ఇంకా చాలా బాగుంటుంది. మన దగ్గర బొగ్గులు ఉన్నా కానీ సరే ఇప్పుడు మనం ఆ బొగ్గుల్ని అంటించి మొత్తం చేయాలంటే చాలా పని అవుతాయి. అందుకనేసి నేను స్టవ్ మీద కాలుస్తున్నాను. చూస్తున్నారు కదా, టేస్టీ కాల్చిన కబాబ్.